చేస్తున్నారు. ఇక గోద గర్భగుడిలోకి ప్రవేశించింది. ఆమె శ్రీరంగనాథుడి విగ్రహాన్ని కౌగిలించుకుంది. అద్భుతం. ఆమె మల్లగా విగ్రహంలోనే విలీనమైపోయింది. ఆమె శరీరం కనిపించకుండా పోయింది. ఆమె దివ్య రూపంలో భగవంతుడితో ఐక్యమైంది. బయట ఉన్న భక్తులందరికీ విష్ణు చిత్తకు ఈ దృశ్యం కనిపించింది. వారందరూ గోదాం వైకుంఠం, గోదాం వైకుంఠం అంటే గోదా వైకుంఠానికి వెళ్ళిపోయింది అని కేకలు వేశారు. ఇది దుఃఖపూరితమైన క్షణం కాదు, ఆనందం మరియు దైవ సాన్నిధ్యానికి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం. నేటికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంటే జూన్ మరియు జూలై పూర్వం నక్షత్రం రోజున శ్రీరంగంలో మరియు శ్రీ విల్లిపుత్తూరులో గోదా కళ్యాణ ఉత్సవం ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ ఉత్సవ విషయానికి వస్తే శ్రీ విల్లిపుత్తూరులో గోదా విగ్రహాన్ని సుందరంగా అలంకరిస్తారు. వధువు వస్త్రాలు, నగలు ధరింపజేస్తారు. ఊరేగింపు చేస్తారు. భక్తులు తిరుపావి పారాయణం చేస్తారు. ఇక శ్రీరంగంలో రంగనాథుని వరుణుగా అలంకరిస్తారు. గోదా విగ్రహాన్ని శ్రీరంగం నుండి తెస్తారు. గర్భగుడిలో వివాహ కార్యక్రమం ప్రత్యేకంగా జరుగుతుంది. వేద ఘోషలతో, మంగళ ఆరతితో ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు సమకూడతారు. ఇది కేవలం వివాహ ఉత్సవం మాత్రమే కాదు, భక్తి మరియు ప్రేమకు ఓ గొప్ప ప్రతీక. గోదా లేదా ఆండాల్ వైష్ణవ సంప్రదాయంలో చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. అయితే 12 మంది ఆల్వార్లలో వైష్ణవ సాధకులైనటువంటి వీరిలో ఆమె ఒక్కరు మాత్రమే స్త్రీ, అంటే ఆమె ఏకైక స్త్రీ ఆల్వారు. ఇతర 11 మంది పురుషులు. భూదేవి అవతార విషయానికి వస్తే శ్రీ వైష్ణవులు ఆమెను భూదేవి, భూమదేవి అవతారంగా భావిస్తారు. శ్రీ మహాలక్ష్మి దివ్య స్వరూపమే గోదాదేవి. ఆచార్య రామానుజులు గోదాదేవి యొక్క రచనల్ని అత్యంత పవిత్రంగా భావించారు. తిరుపావై ఆధ్యాత్మిక సాధనకు ఒక ప్రత్యేక మార్గదర్శకం. తమిళ భాషలో రచించినటువంటి ఆమె పాసురాలు భక్తి సాహిత్యంలో అమూల్యమైన సంపద. తిరుపావై 30 పాసురాలు వేరువేరు అంశాలను తెలియజేస్తాయి. అందులో 1 నుండి 5 పాసురాలు గోపికలు నిద్ర నుండి లేపడం, కలిసి వ్రతం చేయడానికి ఆహ్వానం. ఇక 6 నుండి 15 పాసురాలు వివిధ గోపికలు నందగోపుని యశోదను లేపడం, కృష్ణుడు మహిమను వర్ణించడం, వీటిని తెలుపుతాయి. 16 నుండి 25 పాసురాలు కృష్ణుని లేపడం, ఆయన సేవ చేయడం, బాలకృష్ణ లీలలు. ఇక 26 నుండి 29 పాసురాలు మోక్ష ప్రాప్తి, భగవంతుని సేవ, పరమపదానికి ఓ మార్గం. ఇక ఆఖరిగా 30వ పాసురం. ఈ పాసురాలు పఠిస్తే కలిగే ఫలితాలు, భగవత్ ప్రాప్తి, జ్ఞానం మరియు భక్తి, వీటిని వివరిస్తుంది. ఈ విధంగా తిరుపావైలోని ఈ 30 పాసురాలు వేరువేరు అంశాలను వివరిస్తాయి. అనేక మంది ఆచార్యులు తిరుపావై మీద వ్యాఖ్యానాలు రచించారు. పెరియవాచాన్ పిల్లై గోపాల వింశతి అనే వ్యాఖ్యానం, వేదాంత దేశకులు గోదాస్తుతి, మనవాల మామూలు విస్తృత వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానాలు తిరుపావైలోని ఆధ్యాత్మిక లోతును, తత్వశాస్త్రాన్ని వివరిస్తాయి. ఆ పవిత్రమైనటువంటి గోదాదేవి జీవితం నుండి మనం నేర్చుకోవలసినవి నిజమైన భక్తి. ఆమె భక్తి కేవలం బాహ్య ఆచారాలు కాదు, హృదయపూర్వకమైన ప్రేమ, భగవంతుడితో ప్రత్యక్ష సంబంధం, దృఢ నిశ్చయం. ఆమె తన లక్ష్యం పట్ల అచంచలమైన నిశ్చయం కలిగి ఉంది. ఆధ్యాత్మిక సాధనలో స్థిరత్వం చాలా అవసరం. భక్తిని కవిత్వం రూపంలో వ్యక్తీకరించడం తన కళాశక్తి ఎంత గొప్పదో తెలియజేస్తుంది. సృజనాత్మకత మరియు భక్తి ఈ రెండూ ఓ గొప్ప కలిక. లింగ సమానత్వం, స్త్రీలు కూడా పరమాత్మను ప్రత్యక్షంగా పొందగలరు. ఈ సందేశాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికతలో స్త్రీ పురుషుల భేదం లేదు, అంటే లింగ భేదం ఉండదు. ఇక ప్రేమ మరియు మహిమ విషయానికి వస్తే నిస్వార్థ పవిత్రమైన ప్రేమ దైవ సాన్నిధ్యానికి మార్గంగా ఉంటుంది. గోదాదేవి జీవితం భక్తి కోసం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆమె తులసి తోటలో కనిపించిన చిన్న శిశువు నుండి శ్రీ రంగనాథుని భార్యగా పరమపదం పొందే వరకు తన ప్రయాణం అసాధారణమైనది. ఆమె రచించిన తిరుపావై మరియు నాట్య తిరుమలి నేటికి కోట్లాది మంది భక్తులకు ఓ ప్రేరణ. ఆమె జీవితం మనకు నేర్పిస్తుంది. భక్తిలో లింగభేదం లేదు, హృదయపూర్వకమైన ప్రేమ దైవాన్ని సాక్షాత్కరిస్తుంది. కవిత్వం మరియు కళ ఆధ్యాత్మికతకు ఓ గొప్ప మార్గాలు, దృఢమైన విశ్వాసం అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే గోదా కళ్యాణం ఈ పవిత్ర ప్రేమ కథను మనకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. ఇది కేవలం చారిత్రక సంఘటన కాదు, ప్రతి భక్తుడికి భగవంతుడితో సంబంధం ఎలా ఉండాలో చూపించే ఒక జీవిత పాఠం. మార్గలి తింగల్ మదినిరై నీరాడి అని పాడిన ఆ గోదా స్వరం ఇప్పటికీ ఆలయాలలో వినిపిస్తూ ఉంటుంది. భక్తుల హృదయాలలో మార్మరుగుతూనే ఉంటుంది. ఆండాల్ తిరువడికే శరణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శ్రీరంగనాథుని అనుగ్రహం, ఆ గోదాదేవి యొక్క అనుగ్రహం సదా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.